ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, పొగాకు, మద్యం వంటి వాటి వాడకం పెరగడం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం నివేదికల ప్రకారం 2022లో భారతదేశంలో సుమారు 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 2020తో పోలిస్తే 2025 నాటికి సుమారు 12.8% క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగించే విషయం. అయితే ప్రస్తుతం ప్రతి 9 మందిలో ఒకరికి వారి జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. క్యాన్సర్ నివారణకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మెడిసిన్ అభివృద్ధి చేయబడలేదు, కానీ కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని, అది ఏ దశలో ఉంది అనే దాన్ని బట్టి డాక్టర్లు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, సర్జరీ వంటి పలు రకాల చికిత్సలను సూచిస్తారు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అయితే తాజాగా క్యాన్సర్ చికిత్సలో చారిత్రాత్మక విప్లవాన్ని తీసుకొస్తూ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలకు చెక్ పెట్టేలా రష్యా కొత్త రకం క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. అయితే రష్యాలోని ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ ఎంటరోమిక్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు ఫెడరల్ మెడిసిన్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ హెడ్ వెరోనికా స్క్వోట్సోవా ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో ప్రకటించారు. అయితే నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలను సాధించిన ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తుందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది. అయితే క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందా? అసలు ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ప్రధానంగా mRNA సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. అయితే గతంలో ఇదే సాంకేతికతను కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో కూడా ఉపయోగించారు. ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ద్వారా చికిత్స ప్రారంభించడానికి ముందు క్యాన్సర్తో బాధపడుతున్న రోగి యొక్క కణితి కణాలను జన్యుపరమైన విశ్లేషణ చేస్తారు. అయితే ఈ విశ్లేషణ ఆధారంగా శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు క్యాన్సర్ కణాలపై ఉండే నిర్దిష్ట ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలా mRNAకు సూచనలు అందిస్తారు. అయితే ఈ ప్రోటీన్లను రోగనిరోధక వ్యవస్థ గురించి, క్యాన్సర్ కణాలను అసాధారణమైనవిగా పరిగణించి వాటిపై దాడి చేసి నాశనం చేస్తుంది. తద్వారా క్యాన్సర్ కణాలు పూర్తిగా నాశనమవుతాయి. ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ క్యాన్సర్ రోగి యొక్క కణితి కణాలను జన్యుపరమైన విశ్లేషణ ద్వారా ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. రోగి శరీరానికి అనుకూలంగా ఉండే చికిత్స కావడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీమోథెరపీ మరియు రేడియేషన్ వంటి చికిత్సలతో పోలిస్తే ఎంటరోమిక్స్ కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగే అవకాశం తక్కువ. ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థలో జ్ఞాపక శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ కణాలు మళ్లీ పెరగడానికి ప్రయత్నించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటిని వెంటనే గుర్తించి నాశనం చేయగలుగుతుంది. ఇది క్యాన్సర్ మళ్లీ రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. క్లినికల్ ట్రయల్స్ లో 100% ఫలితాలు సాధించిన ఈ కొత్త వ్యాక్సిన్ అధికారికంగా ఆమోదం పొంది పూర్తి స్థాయిలో మానవ వినియోగానికి అందుబాటులోకి వస్తే క్యాన్సర్ చికిత్సలో ఒక చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.